ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీ పాదము వందనము స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి కృపను అనుగ్రహించినందుకు వందనాలు నాయన. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానించుకుందామండి. 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఒక పేద విధవరాలు గురించి వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ విధవరాలు తను తొందర పెట్టుచున్నదని ఇక్కడ ఆ యొక్క న్యాయమూర్తి మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఆమె ఏం చేస్తుందంటే మాటి మాటికి వచ్చి నన్ను బాధింపకుండానట్లు ఆమెకు న్యాయం తీర్చేదను అని న్యాయమూర్తి అనుకోవటము ఆయన మాటలలో మనకు ఇక్కడ తెలుపుచున్నట్లుగా ఉన్నది. ఇంకా ఆమె పట్టుదలతో ప్రార్థించటము యొక్క ప్రాముఖ్యతను ఈ వచనము మనకు తెలియజేస్తుంది. ఏమిటి అంటే, ఎవరైనా సరే పట్టుదలతో ప్రార్థించినప్పుడు ఈ యొక్క విధవరాలు ఏ రీతిగా మాటి మాటికి వచ్చి మరి ఆయా న్యాయమూర్తిని బాధించినట్లుగా చూస్తున్నాం. అందును బట్టి అతడు విసిగిపోయి ఏం చేస్తున్నాడంటే ఆమెకు న్యాయం తీర్చాలని తీర్మానించుకున్నాడు. దేవుడు కూడా మన ఎడల అలాగ విసుగక మనం ప్రార్థన చేయాలి. అలాగే మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎదుటివారు విసుగు కలిగినప్పటికీ కూడా మన ప్రార్థనను మానకూడదు, పొందే వరకు ప్రార్థించాలని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే విధవరాలు పట్టుదలతో న్యాయమూర్తిని అడగటం ద్వారా మరి ఇక్కడ మనము ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుణ్ణి అడగటములో కూడా మనము అలాంటి పట్టుదల కలిగి ఉండాలని, అడిగేటప్పుడు విసుగుపోకుండా అడగాలని, మరి మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళి మనకి ఏది అవసరమో దాన్ని దేవుని అడగాలని, ఈ యొక్క విధవరాలు అడిగినట్లుగా అడిగి పొందుకోవాలని, పట్టుదల కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ బోధిస్తున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు ఆ న్యాయమూర్తి లాంటి వాడు కాదు, కానీ ఇక్కడ ఆ ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనములో ఇక్కడ ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నట్లు, అంటే ఆమె ఎలాంటి పట్టుదల కలిగి ఆమె మరి న్యాయమూర్తిని అడగందో, ఎలా విసిగించిందో ఆ విషయాన్ని ఇక్కడ మనకి తేటగా తెలియపరుస్తుంది. ఇక్కడ న్యాయమూర్తి ఆ విధవరాలకి సహాయం చేసినప్పుడు, ఒక న్యాయమూర్తే ఒక విధవరాలు మాటి మాటికి అడగటం వల్ల సహాయం చేసినప్పుడు, మరి ప్రేమగల దేవుడు, మన దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు. తన పిల్లల ప్రార్థన ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. కనుక మనం ప్రార్థించేటప్పుడు పట్టుదల కలిగి మనం ఏదైనా ప్రార్థన చేస్తూ దేవుని యొద్ద నుంచి పొందుకోవాలని వాక్యం తెలియపరుస్తుంది. ఇది ఆ న్యాయమూర్తికి, ఒకవేళ ఆ న్యాయమూర్తికి ఆ విధవరాలు మాటి మాటికి వచ్చి విసిగించి బాధించి న్యాయం తీర్చమని అడగటాన్ని చూసి అతడు ఒకవేళ పరువు నష్టమైపోయిందనో, లేకపోతే మాటి మాటికి ఈమె వస్తుందనో, ఆమె యొక్క మరి పట్టుదల విసిగింపుని చూసి ఒకవేళ ఈ న్యాయమూర్తి న్యాయము తీర్చాడేమో, కానీ మన దేవాతి దేవుడు ఆయన సమాధానకర్త, సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడైన దేవుడు. తన ప్రజలకు, తన పిల్లలకు ఖచ్చితంగా ఆయన మరి అడిగిన వాటిని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విధవరాలు పట్టుదల ఎలాంటిదో అటువంటి పట్టుదల కలిగిన వారముగా మనము ప్రార్థించే వారముగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నిర్ణయం తీసుకునేలా మరి దేవుడు మన ప్రార్థన
దేవుడు నిర్ణయం చేసుకునేలా చేస్తుందని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఈ వచనము ప్రార్థనలో విశ్వాసాన్ని చూపెడుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ విశ్వాసంలో ఏమి లేదంటే విసిగిపోవటం అనేది లేకుండా మరి అడగటం అనేది, పట్టుదలగా అడగటం అనేది చూసాం. అలాగే మనం కూడా దేవుని వైపు తిరిగి ఆ విధవరాలు ఎంత పట్టుదలగా తను న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమని అడిగిందో, మనము కూడా ఈ లోకములో ఉండి మనము కూడా దేవుని అంతగా ప్రాధేయపడి ఆయన సహాయాన్ని కోరి పొందుకోవాలని, పట్టుదల కలిగి ప్రార్థించాలని, ప్రార్థించేటప్పుడు మనకు ఎదుటివారికి విసుగు కలిగినప్పటికీ కూడా మనము విసకక ప్రార్థన చేయాలని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగూ ప్రార్థిస్తూ అనేక విషయాల్లో మనం విజయం పొందుకోవాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. మనం ఆ రీతిగా ప్రార్థిస్తూ ఆయన కృపను పొందుకుందాం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయన. ప్రభా, ఎదవరాలు పట్టుదల కలిగి ఏ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థించిందో, ఒక న్యాయమూర్తి దగ్గర పట్టుదల కలిగి ఎలాగూ తను న్యాయాన్ని పొందుకుందో, అదే రీతిగా ప్రభా మేము కూడా మీ పాదాలు పట్టుకుని నాయన ప్రార్థిస్తూ మీ సన్నిధిని పొందుకునే కృప మాకు అనుగ్రహించండి దేవా. నాయన ప్రభా, మేము అడిగేవి నాయన ప్రభ మాకు అవసరమైనవి అయితే మీరు ఇచ్చే దేవుడు నాయన ప్రభ. అంత గొప్ప దేవుడు అయిన మిమ్మల్ని నాయన ప్రభ మేము ప్రార్థించటానికి, స్తుతించటానికి, ఆరాధించటానికి మీరు చూపిన ఈ ప్రేమకై, దయకై వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి వందనాలయ్యా. మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకున్నారు, మా మొరలు ఆలకిస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.